తిరుమలలో వీఐపీ దర్శన సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలనే నిబంధనను టీటీడీ గాలికి వదిలేసిందని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అదనపు ఈవో వెంకట చౌదరి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్రపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అపచారాలు జరుగుతున్నాయని భూమాన విమర్శించారు. చంద్రబాబు పాలనలో తిరుమల కొండపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని, 6 భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారని గుర్తు చేశారు. 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికిందన్నారు. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో కొండ మీదంతా కూడా అపవిత్రత విలయతాండవం చేసింది అని ఆయన వీర నృత్యం చేసినాడు. ఆయన పరిపాలన మొదలైనప్పటి నుంచి ఈ 8 నెలల కాలంలో ఎన్ని అపచారాలు దురాఘాతాలు జరిగినాయో తెలియంది కాదు. ఆయన నమ్మిన బంటు ఆయన ఒకడిని పెట్టుకున్నాడు అక్కడ, వెంకన్న చౌదరి అని. ఆయన హయాంలో నిన్ననే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ ఎప్పుడో దర్శనానికి వచ్చేటువంటి వాళ్లకు విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలలో సాంప్రదాయ దుస్తులు ధరించాలా అన్నటువంటి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఒక మహిళ ప్యాంటు టీ-షర్టు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దైవ దర్శనం వరకు ఆమె వెళ్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు అని అంటే విజిలెన్స్ నిద్రపోతోంది. ఆ వెంకన్న చౌదరి అయితే చంద్రబాబు సేవలో తలమునకలైపోయి ఇలాంటి వాటిలతో మనకేం పని, చంద్రబాబు ఆయన అనుయాయులు వస్తే వాళ్ళకు దర్శనాలు చేయిస్తాం అన్నటువంటి దాంట్లో పూర్తిగా పునీతుడైపోయి ఏం జరుగుతోంది కొండ మీద. సరిగ్గా 20 రోజుల క్రితం తొక్కిసలాటలో 6 మంది చచ్చిపోయినారు. లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక బిల్డింగ్, కొండ మీద బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఒక బాలుడు మరణించినాడు. 4 మాడ వీధులలో చెప్పులేసుకొని టీటీడీ ఉద్యోగస్తులే తిరుగుతూ ఉన్నా కూడా అభ్యంతర పెట్టరు. చికెన్, మటన్ బిర్యానీలు అక్కడే కొండ మీదనే రామ్ బగీచా గెస్ట్ హౌస్లోనే స్వామి ఆలయం ముందునే దొరుకుతాయి. మందు తాగుతూ మందు బాబులు పట్టుబడుతున్నారు. మందు నిరాటంకంగా కొండ మీదకి తరలుతోంది. ఎర్రచందనం దొంగలు ఇప్పటికీ వీళ్ళ లెక్కల ప్రకారమే 4 సార్లు పట్టుకున్నారు. ఇది చంద్రబాబు గారి హయాంలో కొండ మీద జరుగుతున్న పాపాల పుట్ట. దీనికి సమాధానం చెప్పమని సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమ నిర్మాత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందువల్లంటే ఆయన తిరుపతిలోనే దీక్ష పుణ్యాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించటమే ధ్యేయము, మేమంతా కొండను సర్వనాశనం చేసినాము అని చెప్పేటువంటి పవనానంద స్వామి ఇలాంటి వాట్లకు మరీ ఎక్కువగా మీరు సమాధానం చెప్పాలా?